నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, దొంగ నా కొడుకులు ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీలో. చాలా చెత్తలు ఉన్నారు మేడం. ఫోక్ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతకు మించిన చెత్త విధవలు ఉన్నారు అక్క. చెత్త విధవలు ఉన్నారు. ఇది నువ్వు గమనించుకోవాల్సిన విషయం. ఒకవేళ నీకు తెలియకపోతే నీకు తెలియాల్సిన పచ్చి నిజం ఇది. ఎదుర్కొన్నాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా. రీసెంట్ గా బోనాల పండుగ సాంగ్ ఇస్తా అని చెప్పి ఒక విధవ 2 లైన్లు వాడిస్తాడు, బయటికి పోతాడు, సిగరెట్ తాగుతాడు, అక్కడిక్కడ చూస్తాడు, అంత తేడాగా మాట్లాడతాడు. నాకు అప్పటికే అర్థమైంది ఏంది ఎంత తేడాగా ఉంది. ఇది ఎల్లమ్మ పాట, దేవుడి పాట అంటే వాడిని మొత్తం ఇంట్రెస్ట్ అంతా అక్కడ ఉండాలి. వానికి ఏంది వాడు వేసే చెత్త జోకులకు నేను నవ్వలేదు, వానికి తగ్గట్టు నేను మాట్లాడలేదు. ఎట్లయితే వీళ్ళు నాకు వర్కౌట్ గారు, వీళ్ళని ఎట్లయితే ఇంటికి పంపించాలని పాప ముందనే చెప్తున్నాడు ఆడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఎదుగుతున్నారంటే మాత్రం అది అబద్ధమే మేడం, నిజంగానే అబద్ధం మేడం. సార్ అని పిలవద్దులే, అప్పుడప్పుడు ఫోన్ చేయాలి, మాట్లాడుతుండాలి, మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. ఎందుకు పిలవద్దు? అంతే తప్ప నువ్వు నాతో ర్యాపో మెయింటైన్ చేయాలి, నువ్వు నాతో ఒక మంచి బాండ్ మెయింటైన్ చేయాలంటే సిగ్గుశరం ఉన్నదా? అసలు ఫోక్లో ఉన్న మీరు ఏం మాటలు మాట్లాడుతురు? అసలు ఫోక్ ఉన్న పరుగు తీస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని తన్నురి బయటికి ఈడ్చుకొచ్చి. అట్లాంటి వాళ్ళు కనబడతలేరా? ఇట్లా మాట్లాడిన విధవలు ఉన్నారు మేడం. అంతెందుకు, నాకు ఫస్ట్ వీడియోలు స్టార్టింగ్ నా ఇంటర్వ్యూలల్లా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న వాడు కూడా నాతో చెత్తగా మాట్లాడిండు. సిగ్గు శరం ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకున్నాడు కూడా చెత్తగా మాట్లాడిండు అంటే నువ్వేం యాంకర్వు? మరి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ తీసుకున్నావు నాకైతే అర్థమవుతలేదు. అసలు నువ్వు ఈ ఫీల్డ్ లో ఉండడానికి అర్హుడువే కాదు. ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించేటోళ్ళకి మేము ఫోక్ ఇండస్ట్రీ, మేము ఫోక్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, సింగర్ అని చెప్పుకునే అర్హతనే లేదు. ఇట్లాంటి ఎదవల మీద మీరు ఫైర్ కాండి ఫస్ట్. ఈ ఫోక్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళ మీద రియాక్ట్ కావాలి ఫస్ట్. ఈమె వాళ్ళ పిల్లల మీద ఒట్టేసుకొని చెప్తుంది కదా, మీరు మీ మనసాక్షి మీద మీకు ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టేసుకొని చెప్పండి. ఈ ఫోక్లో ఇప్పటికీ ఒక పేరు ఉన్నోళ్ళైనా, పేరు లేనోళ్ళైనా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఈ ఫోక్లో మేము ఎలాంటి ప్రాబ్లంలు ఎదుర్కోలేదు, చాలా సాఫీగా ముందుకు వచ్చినాం, ఎవ్వరూ కూడా మమ్మల్ని ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు అని మీ మనసాక్షి మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి మా ఫోక్ ఇండస్ట్రీ నిప్పు, మా ఫోక్ ఇండస్ట్రీ తోపు అని. కొంతమంది చేసే పనుల వల్ల ఫోక్ ఇండస్ట్రీ పేరు పోతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ వైపు ఉంది. ఏమన్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ అంటే ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నదే ఈ ఫోక్లో ఉన్న వాళ్ళు. ఈ ఫోక్ ఇండస్ట్రీ పరుగు తీస్తున్నదే ఫోక్లో ఉన్న వాళ్ళు. మళ్ళీ ఏమైనా అంటే చాలు ఉరికొస్తారు ముందుకి మాట్లాడడానికి. నిన్న ఫోక్లో ఉండే లొట్టలు ఏమేమి ఉన్నాయి అవి చెప్తే ఒక్కొక్కరు తలకాయ ఏడబెట్టుకుంటారు అని చెప్పి మనం ఒక వీడియో చేసినాం. ఫోక్ యూనియన్ అనేది ఇన్ని రోజులు లేదా, ఒకవేళ ఉంటే మరి ఇన్ని రోజులు ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ఆ ఫోక్ యూనియన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? సరే, ఇవన్నీ నేను చెప్తే కొంతమంది కోపాలు వస్తాయి. నేను విత్ ప్రూఫ్లే మాట్లాడదాం అనుకుంటున్నా ఇవాళ. నేను నిన్న మాట్లాడుతూ వచ్చిన ఈ ఫోక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా సరే అన్నయ్య అని పిలవద్దు. పిలిస్తే చాలు నీకు ఛాన్సులు ఇయ్యరు, నువ్వు ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళలేవు, నీకు అవకాశాలు కూడా రావు. ఈ మాట నేను చెప్పినాక ఇది నిజమే అని చెప్తూ మనకి వాయిస్ రికార్డ్ చేసి కూడా పంపించారు. ఒకసారి అది ఇక్కడ ప్లే చేస్తా, వినండి. విన్నాక మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పండి. ఈ ఫోక్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వీళ్ళొక్కరే కాదు, ఎంతో మంది ఉన్నారు. అట్లా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంతమంది దీనికి సంబంధించి వీడియోలు పెట్టి డిలీట్ కూడా చేసిరు. ఈ ఫోక్లో ఎన్ని ఉన్నాయంటే పాపం చెప్పుకోలేక, వాళ్ళ బాధను బయటికి చెప్పలేక, వాళ్ళకి ఎంతో కొంత ఫేమ్ ఉండి వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్దాం అనుకుంటే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు బ్యాక్ అయిపోయారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే. ఫోక్ ఇండస్ట్రీ అని కొంత కాంట్రవర్సీ జరుగుతుంది కదా బయట. మేడం నేను చెప్తున్నా, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఇందులో అడుగు పెట్టి అంటే రీల్స్ ఇవన్నీ సాంగ్స్ కోసం అని ట్రై చేయబట్టి ఒక 2 సంవత్సరాలు కావస్తుంది. ఇందులో నాకు చాలా ఎదురైనాయి మేడం. ఈమె వాళ్ళ పిల్లల మీద ఒట్టేసుకొని చెప్తుంది కదా,
మీరు మీ మనసాక్షి మీద మీకు ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టేసుకొని చెప్పండి. ఈ ఫోక్లో ఇప్పటికీ ఒక పేరు ఉన్నోళ్ళైనా పేరు లేనోళ్ళైనా కొత్తగా వచ్చినోళ్ళైనా ఈ ఫోక్లో మేము ఎలాంటి ప్రాబ్లంలు ఎదుర్కోలేదు, చాలా సాఫీగా ముందుకు వచ్చినాం, ఎవ్వరు కూడా మమ్మల్ని ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు అని మీ మనసాక్షి మీద చెయ్యేసుకొని చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో నా పాటలు నా రీల్స్ చూసి వాళ్ళంతటా వాళ్ళే అవకాశం ఇస్తామని చెప్పి మళ్ళా దగ్గరికి అంటే ఇంకా ఈ పాట నేను పాడబోతున్నా అన్నంత స్టేజ్కి తీసుకెళ్ళి తర్వాత నేను ఇంకా ఊహల్లో తేలిపోతుంటా. ఈ పాట నాకు వస్తుంది, ఈ పాట నేను వాడబోతున్నా అని నాకు తెలిసిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పుకుంటా కదా. లాస్ట్ స్టేజ్కి వచ్చినాక వాళ్ళు ఏమంటారు తెలుసా, సార్ అని పిలవద్దులే, అప్పుడప్పుడు ఫోన్ చేయాలి, మాట్లాడుతుండాలి, మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. ఎందుకు విలువద్దు? నువ్వు ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నావు, నీకు కావాల్సింది ఏంది వాళ్ళతో పాట పాడించుకోవడం. అది పాడించిన తర్వాత వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళని పంపించాలి. అంతే తప్ప నువ్వు నాతో ర్యాపో మెయింటైన్ చేయాలి, నువ్వు నాతో ఒక మంచి బాండ్ మెయింటైన్ చేయాలంటే సిగ్గుశరం ఉన్నదా? అసలు ఫోక్లో ఉన్న మీరు ఏం మాటలు మాట్లాడుతురు? అసలు ఫోక్ ఉన్న పరుగు తీస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని తన్నురి బయటికి ఈడ్చుకొచ్చి. అట్లాంటి వాళ్ళు కనబడతలేరా? ఇట్లా మాట్లాడిన విధవలు ఉన్నారు మేడం. పల్లెటూరు వీడియోలు అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అని కొన్ని తీస్తుంటారు కదా, అందులో సిద్దిపేటకు వెళ్ళిన నేను ఒక షార్ట్ ఫిలిం లా నన్ను కూడా తీసుకుంటామని తీసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన షూట్ లో నేను కూడా యాక్టింగ్ చేసిన, కానీ నేను యాక్టింగ్ ఎంతవరకు చేసినా అది మాత్రం రాలేదు. అసలు దానికి టైటిల్ ఏం పెట్టి నాకు చెప్పింది ఒకటి, వాళ్ళు పెట్టుకున్నది ఒకటి. అవకాశాలు ఇస్తామని చెప్పి పిలిపించి వాళ్ళ టైము అన్నీ వృధా చేసి తీరా ఆడికి వచ్చినాక వీళ్ళు చేసిన క్లిప్స్ని ఎగ్గొట్టేస్తారు. ఒక అమ్మాయిని పిలిచినప్పుడు ఆ అమ్మాయి మనతో ర్యాపో మెయింటైన్ చేయగలుగుతుందా, మనం అనుకున్నట్టుగా మనతో ఆ అమ్మాయి సహకరిస్తుందా, మనలో కలిసిపోతుందా, లేకపోతే మనం ఏమన్నా మాట్లాడితే దానికి ఒప్పుకోకుండా ఉంటారా, ఇవన్నీ ఆలోచించుకుంటారేమో ముందే. అందుకే ఇగో ఈరోజు వీళ్ళకి జరిగింది ఇట్లా ఎంతో మందికి జరిగింది. అందరు బయటకు వచ్చి చెప్పుకుంటలేరు, కొందరు చెప్పుకుంటారు, అంతే తేడా. కనీసం సెర్చ్ చేసి చూస్తే దాంట్లో నేను ఉన్నానా లేదా నాకు చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు కొందరు. దానివల్ల నాకు చాలా గొడవలు కూడా జరిగినాయి మేడం మాకు ఇంట్లో కూడా. అంతెందుకు, నాకు ఫస్ట్ వీడియోలు స్టార్టింగ్ నా ఇంటర్వ్యూలల్లా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న వాడు కూడా నాతో చెత్తగా మాట్లాడిండు. సిగ్గు శరం ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకున్నాడు కూడా చెత్తగా మాట్లాడిండు అంటే నువ్వేం యాంకర్వు? మరి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ తీసుకున్నావు నాకైతే అర్థమవుతలేదు. అసలు నువ్వు ఈ ఫీల్డ్లో ఉండడానికి అర్హుడువే కాదు, చెత్త ఎదవా. సిగ్గు శరం ఉండాలి. పిలిచి మరి నీ స్టూడియోలో అసభ్యకరంగా మాట్లాడడానికి, ఇలా ప్రవర్తించడానికి, ఒకరికి లేనిపోని ఆశల్ని కలిగించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి. నేను కొన్ని ఇంటర్వ్యూలలో నాకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయినా మేడం. చాలా చెప్పుకోవాల్సిందే కానీ చెప్పుకోలేకపోయినా. ఫోక్ ఇండస్ట్రీ అంటే అందరు అట్లా ఉండకపోవచ్చు కానీ చాలా మంది అట్లనే ఉన్నారు. అంటే 100కి 90% మంది అట్లనే చచ్చిరు ఈ ఫోక్లా. ఫోక్ అనేది పాడైపోతుంది, దాన్ని కాపాడండి అని ఈరోజు నేను కూడా అదే మొత్తుకుంటున్నా. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ ఎటుపోతుంది? దీన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించేటోళ్ళకి మేము ఫోక్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ సింగర్ అని చెప్పుకునే అర్హతనే లేదు. ఇట్లాంటి ఎదవల మీద మీరు ఫైర్ కాండి ఫస్ట్. ఈ ఫోక్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళ మీద రియాక్ట్ కావాలి ఫస్ట్. చాలా మంది అంటే అట్లనే ఉన్నారు. రీసెంట్ గా బోనాల పండుగ సాంగ్ ఇస్తా అని చెప్పి ఒక విధవ మాది ఇంటర్వ్యూ చూసి నాకు ఫోన్ చేసి వాట్సాప్ లో లిరిక్స్ ట్యూన్ అన్ని పంపించి మా పాప ట్యూన్ కు తగ్గట్టు పాట నేర్చుకొని మళ్ళీ వానికి రిటర్న్ కూడా పెట్టినాక కూడా వాడు విని మంచిగా వాడిందమ్మా మీ పాప, మంచిగా బోనాల పండుగకు మీ పాపకు మంచిగా హిట్ సాంగ్ వచ్చేసింది పో, ఇంకా పాడింది పో, మీ పాప ఇంకా మస్తు ఫేమస్ అవుతుంది పాటతో అని నాకు మా పాపకు అన్ని ఆశలు పెట్టి స్టూడియోకి తీసుకురమ్మంటేనే వెళ్ళిన నేను ఆడికి. ఫస్ట్ వాట్సాప్ లో పంపించినాకనే వానికి నచ్చి స్టూడియోకి పిలుచుకున్నాడు. పల్లవి 2 చరణాలు వాడిన తర్వాత వాడు ఏమంటాడు, పాప వాడుతుంటే గొంతులో ఫీల్ రావట్లేదమ్మా పాప గొంతులా అంటే. ఈ మధ్యలో ఆ పాప 2 లైన్లు వాడిస్తాడు, బయటికి పోతాడు, సిగరెట్ తాగుతాడు, అక్కడిక్కడ చూస్తాడు, అంత తేడాగా మాట్లాడతాడు, ఇది చేస్తాడు. నాకు అప్పటికే అర్థమైంది ఏంది ఎంత తేడాగా ఉంది, ఇది ఎల్లమ్మ పాట, దేవుడి పాట అంటే వాడిని మొత్తం ఇంట్రెస్ట్ అంతా అక్కడ ఉండాలి. వాడు నిష్టగా కూర్చొని పాపతో ఇట్లా కాదమ్మా అట్లా అని పాడిపించుకొని బయటికి పంపించేయాలి. వాడు అట్లా చేస్తలేడు, అంత డబల్ మీనింగులు మాట్లాడడం అవన్నీ చేస్తుండు. నాకేందుందంటే పాట పాడితే చాలు, నేను బయటికి వస్తున్నా, పాట పాడి బయటికి వెళ్ళిపోతే వాడెవడో మేమెవరో మాకెందుకు వాడేటన్నా మాట్లాడకోక అన్నట్టు నేను కూడా కొంచెం అంత గట్టిగా మాట్లాడలేకపోయినాడా.
వాడు ఇంకా మొత్తానికి వాడు అనుకునే విధంగా వాడు వేసే ఎదవ జోకులకు కుళ్ళు మాటలకు నేను వానికి తగ్గట్టు మాట్లాడలేకపోయినా కాబట్టి వాడు ఏం చేసిండు, పాప పాటలు పాడడానికే సెట్ కాదు అసలు, పాపకి సంగీతం నేర్పించండి, కావలిస్తే నేను ఫీజు కడతా, అట్లా ఇట్లా పనికి మాల మాటలన్నీ మాట్లాడిండు. ఇలా సహాయం చేస్తున్నా అనే పేరుని అడ్డు పెట్టుకుని వీడు చేస్తున్న ఎదవ పని ఉంది చూస్తున్నారా? చిచ్చి, ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? ఎంత భక్తితోని వాడాల్సిన పాటని వీడు ఎట్లా చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఆల్రెడీ అయ్యప్ప సాంగ్ వాడింది, ఆ సాంగ్ కూడా దాదాపు లక్షల్లో వెళ్ళింది. మరి అప్పుడు వాడిన అమ్మాయి వీడి పాటకే వాడలేకపోయిందా? వీడికి వాట్సాప్లో పెట్టినప్పుడు కానీ రికార్డింగ్స్ విన్నప్పుడు కానీ మంచిగా అనిపించిన వాయిస్ స్టూడియోకి పోగానే వాడు అనుకున్నట్టు వీళ్ళు లేకపోయేసరికి అమ్మాయి వాయిస్ బాగాలేదు. అప్పుడు అమ్మాయికి సంగీతం కావాలి. మరి ముందే అడగొచ్చు కదా, అమ్మాయికి సంగీతం నేర్పించాలి అనుకుంటే వాట్సాప్లో నీకు పెట్టినప్పుడు నువ్వు అడగాలి, సంగీతం వచ్చా అమ్మ పాపకి అని చెప్పి. వాళ్ళని ఆడదాకా పిలిచడం ఎందుకు, అవమానించడం ఎందుకు? అటు కళామ్మ తల్లి పరువు తీస్తున్నారు, భక్తి పాటలు వాడుకుంటా వీళ్ళు భజన చేసే బ్యాచ్ ఉన్నారు, అంటే వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే బ్యాచ్ అనమాట. గౌరవం ఉండదు, దేవుడు అంటే ఏముండదు. వీళ్ళకు నచ్చింది ఆ పాట పాడించుకోవడానికి వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ మినిమం ఒక కన్సర్న్ ఉండాలి కదా, అది కూడా లేకుండా ఏ మనిషివి నువ్వు? ఇక నీకెందుకు ఈ ఫోక్ సాంగ్స్? నాకు ఇంటికి వచ్చినా బాగా ఆలోచన చేసుకున్నా వాడిని నానా మాటలు తిట్టిన చూడు మేడం. సరైన సమయం సందర్భం రావాలి కానీ మన పేరుతో సహా చెప్తా. నేను రీసెంట్ గా మొన్న బోనాల పండుగ అప్పుడు జరిగింది ఈ విషయం. అంటే మనకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత జరిగింది సిచ్యువేషన్. ఏం మనిషిలో ఏమో నాకు అర్థమైతలేదు. ఆ టాలెంట్ 10 మందికి తెలియాలి అని చెప్పి ఆ అమ్మాయిని స్టూడియోకి పిలిపించి ఇంటర్వ్యూ చేస్తే అవకాశాలు ఇస్తామని అదే అదునుగా తీసుకొని ఏం మనుషులరా మీరు, చిచ్చి చెప్పుకోనికి సిగ్గుచటి ఇట్లాంటి వాళ్ళ గురించి. ఇంకా కొందరు వేరే వాళ్ళు మాట్లాడతారు, నీవు మంచిగా నీవు పాటల కంటే మాటలకు బాగా పనికొస్తావు, నిన్ను యాంకర్ చేస్తే చాలా బాగుంటది అది. ఇప్పుడు ఈమెతో ఎవడైతే వాడు మాట్లాడిండో ఎదవా, వాడు కూడా ఈ ఫోక్ ఇండస్ట్రీకి పనికిరాడు. అది వాడికి తెలియదేమో. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ఫ్లర్టింగ్ చేసుకోవడానికి వీళ్ళకి ఒక డాష్ అనే పేరుని మనం ఈజీగా పెట్టొచ్చు అనమాట. అదేం పేరో కూడా మీరే డిసైడ్ చేసి కామెంట్స్ చేయండి. ఇదన్నీ మాట్లాడి వాడు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. వాడు నేను ఈ రీల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చెప్తున్నాడు వాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వాడు స్టూడియోనే పెట్టుకుంటాడా, యాంకర్లనే పెట్టుకోకుంటాడా? వాడు నిజంగా ఈమెకు ఒక అవకాశం ఇవ్వాలి అనుకున్నాడైతే నిజంగా ఇస్తాడు కదా. అంటే వానికి తగ్గట్టు నేను మాట్లాడట్లేదు, వాడు ఊహించినట్టు నేను వానికి ఫోన్లు మెసేజ్లు అవి చెయ్యట్లేదు, చెయ్యను కూడా మేడం. ఇట్లా దొంగ నా కొడుకులు ఉన్నారు మేడం. ఫోక్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే చాలా చెత్తలు ఉన్నారు మేడం. కేవలం కళామ తల్లిని నమ్ముకొని ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు మాత్రం అంత ఈజీగా మాత్రం ఎదగలేరు మేడం. ఒకవేళ అట్లా ఎదుగుతున్నారంటే అవతల అవకాశం ఇచ్చేటోళ్లకు గొప్ప మనసన్నా అయి ఉండాలి, వీళ్ళ మీద జాలి పడైనా ఇచ్చి ఉండాలి. కానీ అంత ఈజీగా అయితే చాలా ఫేస్ చేస్తున్నారు మేడం. నిజంగా కళామ తల్లిని నమ్ముకొని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఎదుగుతున్నారంటే మాత్రం అది అబద్ధమే మేడం, నిజంగానే అబద్ధం మేడం. ఒకవేళ అట్లా కేవలం కళామ తల్లిని మాత్రమే నమ్ముకోవాలని వెళ్ళిన మాలాంటి వాళ్ళకు మాత్రం ఎక్కడ పెద్దగా అవకాశాలు కూడా ఉండవు. సగం పాటలు పాడిపించుకొని మా మీద మాకున్న నమ్మకాన్ని కూడా పోయేటట్లు మాట్లాడే విధవలు ఉన్నారు మేడం నిజంగానే. కానీ ఈ రోజు వాళ్ళు ఇవన్నీ వాళ్ళ నోటి నుంచి చెప్తుంటే ఇంత దారుణంగా ఉందా ఈ ఫోక్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడండి మా ఫోక్ ఇండస్ట్రీ నిప్పు, మా ఫోక్ ఇండస్ట్రీ తోపు అని. కొంతమంది చేసే పనుల వల్ల ఫోక్ ఇండస్ట్రీ పేరు పోతుంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ వైపు ఉంది. ఏమన్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ అంటే ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నదే ఈ ఫోక్లో ఉన్న వాళ్ళు, ఈ ఫోక్ ఇండస్ట్రీ పరుగు తీస్తున్నదే ఫోక్లో ఉన్న వాళ్ళు. మళ్ళీ ఏమైనా అంటే చాలు ఉరికొస్తారు ముందుకి మాట్లాడడానికి. ఆమె ఫేస్తో సహా వీడియో పెట్టింది. జై శ్రీరామ్ అందరికీ. ఫోక్ ఇండస్ట్రీ గురించి పెద్ద గొడవ జరుగుతుంది కదా. ముఖ్యంగా జాను లిరి గారు ఒక పోస్ట్ చేశారు, ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంత కాదు, చాలా మంచిగా ఉంది, మేమున్నప్పుడు అయితే ఇట్లా ఉండకుంటుండే అని ఆ అక్క చెప్తున్నారు. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎవ్వరూ కూడా జాను లిరి ఒకప్పుడు ఫోక్ ఇండస్ట్రీ ఇట్లుంది అన్నదాన్ని తప్పు పడతలేరు. కానీ ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీ అట్లా లేదు అనేదే మా అందరి పాయింట్. నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు, కానీ నీకు ఎదురైన వాళ్ళు మంచి వాళ్ళు, కేవలం కళామ తల్లిని చూసే వాళ్ళు అయ్యి ఉండి నీకు అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు, నువ్వు మంచిగానే ఎదిగి ఉండొచ్చు అక్క. వద్దన్నారు. నువ్వు చెప్పేది అబద్ధం అయితే నేనైతే నమ్మట్లేదు. నువ్వు నిజంగానే కష్టపడి ఎదిగింటావు,
తెలుసు నువ్వు చెప్పేది నిజమని నేనైతే నమ్ముతున్నా. కానీ ఫోక్ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతకు మించిన చెత్త వెధవలు ఉన్నారు అక్క. చెత్త వెధవలు ఉన్నారు. ఇది నువ్వు గమనించుకోవాల్సిన విషయం. నీకు తెలియని పచ్చి నిజం ఇది. ఒకవేళ నీకు తెలియకపోతే నీకు తెలియాల్సిన పచ్చి నిజం ఇది. ఎదుర్కొన్నాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా. రీసెంట్గా బోనాల పండగకి ఎల్లమ్మ తల్లి పాట రాసి ఒకడు ట్యూను లిరిక్స్ పంపిస్తే మా పాప దాన్ని చూసి విని పాప నేర్చుకొని వాట్సాప్లో వానికి పంపిస్తే, మీ పాప చాలా బాగా వాడింది, మీ పాపకి బోనాల పండగకి మంచి హిట్ సాంగ్ పడిపోయింది, మీ పాప ఖాతాల చాలా బెస్ట్, మంచి అవకాశాలు వస్తాయి మీ పాపకి దీంతో పాటు అని చెప్తేనే నేను ఆ రోజు పాపని స్కూల్ ఆఫ్ చేసి మా ఆయన డ్యూటీ ఆఫ్ చేసుకొని మేము ఖర్చు పెట్టుకొని స్టూడియోకి వెళ్తే పాప మంచిగా పల్లవి 2 చరణాలు పాడిన తర్వాత ఎదవ మీ పాప అసలు పాటలు పాడడానికే పనికిరాదని అన్నాడు. సమయం సరైన సమయం రావాలి, వాని పేరుతో సహా చెప్తా, నేనేం భయపడను. వాడు ఎందుకు అట్లా అన్నాడంటే, ఇప్పుడు దేవుడి సాంగ్ ఏదైనా దేవుడి సాంగ్ తీసేటోడు ఎట్లుంటాడు, వాడు నిజంగా అవకాశం ఇయ్యాలి, కలమ్మ తల్లికి గౌరవించేవాడు ఎలా ఉంటాడు, నిష్టగా కూర్చొని పాపతో ఇట్లా కాదమ్మా అట్లా పాడు అని చెప్పి మరి పాడిపించుకొని పాట అయిపోయిందా చలో రైట్ ఇట్లా ఉంటాడు. పాట వాడించుకునే రీతున్నోడు ఇట్లా ఉంటాడు. కానీ వాడెట్లా ఉన్నాడు, 2 లైన్లు వాడిస్తాడు, బయటికి పోతాడు, సిగరెట్ తాతాడు, మళ్ళీ లోపలికి వస్తాడు, మళ్ళీ 2 లైన్లు వాడిస్తాడు. పాప అంతసేపు కష్టపడైన వాడు ఎంత కావాలని వీళ్ళు నాకు వర్కౌట్ కానట్టున్నారు, వీళ్ళని ఎట్లా రిటర్న్ పంపించాలి అని చెడ్డ ఉద్దేశం పెట్టుకొని మనసులో కావాలనే సౌండ్లు, అది చెవులు అవి పెడతారు కదా రౌండ్వి, దాంట్లో సౌండ్ రీసౌండ్ వస్తుందంట. పాప అంతకంటే ముందు 2 అయ్యప్ప సాంగ్స్ వాడింది, అంతకంటే ముందు వాడించుకున్న వాళ్ళు ఇట్లా చేయలేదమ్మా, నాకు లోపల చెవులలో అయితే రీసౌండ్ వచ్చింది, ఆ పాట పాడలేక పిల్ల కళ్ళ మరి నీళ్ళు తెచ్చుకుంటుంది, అయినా కావాలని టార్గెట్ చేసిండని ఇంటికి వచ్చినాక చెప్తుంది ఆ పిల్ల. వానికి ఏంది వాడు వేసే చెత్త జోకులకు నేను నవ్వలేదు, వానికి తగ్గట్టు నేను మాట్లాడలేదు. వాడు ఎట్లయితే వీళ్ళు నాకు వర్కౌట్ గారు, వీళ్ళని ఎట్లయితే ఇంటికి పంపించాలని పాప ముందనే చెప్తున్నాడు ఆడు. విన్నారు కదా, నిన్న మనం మాట్లాడుతూ వచ్చినాం, ఈ ఫోక్లో ఉన్నోళ్ళకి తెలియదు ఈ ఫోక్లో ఏం జరుగుతుంది అని. ఫోక్లో కొత్తగా వచ్చే వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని. అదే జరుగుతుంది. దయచేసి ఫోక్ ఇండస్ట్రీకి మళ్ళోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఉంటే దయచేసి పిలిచి ఎవరమ్మా నీతో ఇట్లా బిహేవ్ చేసింది అని చెప్పి వాడిని పట్టుకొచ్చి ముందు నిలబెట్టి 4 తన్నండి. వీలైతే ఈ ఫోక్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి, తప్పేమీ లేదు. ఫోక్ ఇండస్ట్రీ పరువు పోతుంది, అలా కళామ తల్లి పరువు పోతుంది. ఆ పరువు కంటే ముఖ్యమా వీళ్ళు? ఆలోచించుకోండి. ఫోక్ ఇండస్ట్రీని కాపాడండి, జానపద గీతాలకు రెస్పెక్ట్ ఇవ్వండి, జానపదం పేరుని కాపాడండి.